పప్పు గింజలు వేగిన తర్వాత పొట్లకాయ వేసి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కారం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడికాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం పాలు వేస్తాం. అప్పుడు పొట్లకాయ పాలు కర్రీ రెడీ. దగ్గర ఉడికిపోయింది. ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత పొట్లకాయ లాస్ట్లో కొన్ని పాలు వేయాలి. అప్పుడు దగ్గర ఉడికాక పొట్లకాయ పాలు కర్రీ రెడీ అవుతుంది.